హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాచి లాగ్స్. ఈరోజు పొనగాకు పచ్చడి ఎలా చేద్దామో చూద్దాం. ముందుగా దానికోసం కొన్ని టమాటోస్, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, చింతపండు, నువ్వులు, కొన్ని ధనియాలు. ముందుగా మనం ఏరి కడిగి పెట్టుకున్న పొనగాకు. ఇది నేను కొంచెం కట్ చేశాను. కట్ చేసి కడిగి ఈ జల్లెల్లో వేసి పెట్టాను. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుందాం. కడాయి వేడెక్కాక ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. 1 స్పూన్ చాలు. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో కొద్దిగా జీలకర్ర, కొన్ని ధనియాలు, ఒక 1 స్పూన్ ధనియాలు, ఒక 1 స్పూన్ నువ్వులు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు. ఇవన్నీ ఫ్రై చేసుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చి ఉన్నాయి కాబట్టి 2 ఎండుమిరపకాయలు చాలు. 2 కలిపి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 2 ఎండుమిరపకాయలు, 2 తుంచుకున్నాను నేను. ఇవి కూడా మంచిగా ఫ్రై అయ్యాయి చూడండి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ జార్లో వేద్దాం. చూడండి, ఇప్పుడు ఇది కొద్దిగా చల్లారాలి. చల్లారాక మిక్సీ చేద్దాం. అంతలోపు మనం వేరే ప్రాసెస్ చేద్దాం. ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న పొనగాకు వేద్దాం. చాలా బాగుంటుందండి ఇది టేస్ట్. కొన్ని టమాటో ముక్కలు కూడా వేసుకుందాం. కొద్దిగా సాల్ట్ వేద్దాం. కొద్దిగా పసుపు. ఇందులోనే మనం నానబెట్టుకున్న చింతపండు, కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు వేసి మూత పెడదాం. ఇది బాగా మగ్గుతుంది. ఇప్పుడు కాసేపు మగ్గించుదాం. చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆపేసి మనం ఇది కూడా మిక్సీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాం. చూడండి, ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు పోస్ కోసం ప్రిపేర్ చేద్దాం. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి ఇందులో 3 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. పోస్కి కాబట్టి ఇప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా జీలకర్ర, పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి, ఒక ఎండుమిరపకాయ, వెల్లుల్లి బాగుంటాయి వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు, ఇందులోనే కొద్దిగా పసుపు. ఇవి మంచిగా కొద్దిగా వేపుదాం. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేద్దాం. అంతే. ఇప్పుడు ఈ పోసుని మనం మిక్సీ చేసుకున్న పచ్చడిలో వేసుకొని కలుపుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ అయిన పొనగాకు పచ్చడి రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి, కామెంట్ చేయండి ఎలా వచ్చిందో.